ఒక్క ప్రెస్ మీట్ డజను సందేశాలు ఇచ్చింది ప్రపంచానికి. ఇవాళ సైన్యం తరపున పెట్టినటువంటి ప్రెస్ మీటు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్స్ విభాగమే మాట్లాడుతుంది. బట్ ఇక్కడ నిన్న దాడులు చేసినటువంటిది ఇద్దరు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. ఈ రెండింటి తరపున ఎవరు వచ్చి మాట్లాడారు? మహిళలు వచ్చి మాట్లాడారు. మహిళా అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అలాగే కల్నల్ సోఫియా కురేషి, ఇద్దరు మహిళలే. అంటే భారత మహిళలని ఏకాకుల్ని చేస్తూ వాళ్ళ కళ్ళెదుటుగా భర్తల్ని చంపినందుకు మా దగ్గర నారీ శక్తి ఎంత ఉందో చూడండి, మా సైన్యంలో మహిళలే వచ్చి మాట్లాడుతున్నారు చూడండి రా దరిద్రులారా అని చెప్పడం నెంబర్ 1 సందేశం. నెంబర్ 2, కురేషి ముస్లిం మహిళ, తద్వారా ఇక్కడ మా దేశంలో ముస్లింలకి ఈ స్థాయి విలువ ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం. అలాగే మొన్న ఆ దేశ సెనేటర్ గారు ఒక ఆవిడ మాట్లాడుకొచ్చారు. ప్లస్ పాకిస్తాన్ ఏం చెప్తోంది, సిక్కుల్లో చీలిక తేవడానికి సిక్కులు ఎవరు కూడా సహకరించరు యుద్ధంలో అని చెప్తుంది. బట్ ఇక్కడ సింగ్ సోఫియా కురేష్ తర్వాత వ్యోమికా సింగ్, తద్వారా ఇక్కడ చీలికలు ఎవరు తేలేరు అన్నటువంటి సందేశం. అదే సందర్భంలో నారీ శక్తి ఎంత ఏంటి అన్నటువంటిది ప్రూవ్ చేయటం. వీటికి తోడుగా మనం ఎక్కడెక్కడ పేల్చాం, ఆ పేల్చినటువంటి 9 ప్రదేశాలు. ఫస్ట్ ట్రిప్ ఒకటి పేల్చాం పీఓజేకేలో, రెండో ట్రిప్ పాలకోట్లో ఒకటి పేల్చాం, ఈ దఫా ఇంటర్నేషనల్ బోర్డర్ లోపలికి వెళ్ళి పేల్చాం. అదే సందర్భంలో 9 చోట్ల ఏకకాలంలో పేల్చాం. ఇది విజువల్స్తో సహా చూపించడం, వాటి చరిత్ర చెప్పడం 6వ అంశం. వాటి చరిత్ర కూడా చెప్పాం. ఏ ఏ దాడిలో భారతదేశంలో ఎక్కడ ఎవరు పాల్గొన్నారు, ఎవరు డిజైన్ చేశారు, పహల్గామ్ దగ్గర ఎవరు డిజైన్ చేశారు, లేకపోతే కనుక ముంబై దగ్గర ఎవరు డిజైన్ చేశారు, లేకపోతే కనుక ఇంతకుముందు జరిగినటువంటి పఠాన్కోట్ ఎవరు డిజైన్ చేశారు, పుల్వామా ఎవరు డిజైన్ చేశారు, ఆ డిజైన్ చేసిన స్థావరాల్ని పేల్చామన్నటువంటి విషయం, తద్వారా తీవ్రవాద శిబిరాలనే పేల్చామన్నటువంటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము తీవ్రవాద శిబిరాలనే పేల్చాము, ఇంతకు మించి ఎస్కలేషన్ మేము వెళ్ళదలుచుకోలేదు, వస్తే సమాధానం చెప్తాం. అంటే మేము కొట్టింది తీవ్రవాదినే, నువ్వు తీవ్రవాదికి అండగా వస్తావా నీ సంగతి తేలుస్తాం అన్నటువంటి సంకేతం ఇవ్వడం, సందేశం ఇవ్వడం. అదే సందర్భంలో ఈ మొత్తం వ్యవహారంలో సింధూర్ అన్నటువంటి పేరు ద్వారా మీరు మా బొట్టు తీస్తే మేము మీ నుదుటను సింధూరం రుద్దాం అనేటటువంటి మరొక సంకేతం ఇవ్వడం అన్నటువంటిది. వీటన్నిటికీ తోడుగా ఏదైతే పాక్ ఖ్వాజా ఆసిఫ్ లాంటి వాడు మాట్లాడింది, అణుబాంబులేస్తాం లాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా, మనం అట్లాంటి నోటికొచ్చిన కారు కూతలు కుయ్యమన్నటువంటి సందేశం ఇచ్చాం. అలాగే భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది, అది కూడా తీవ్రవాదుల మీద మాత్రమే అన్నటువంటి సందేశం ఇచ్చాం. రాబోయేటటువంటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నటువంటి సందేశాన్ని ఇచ్చాం. ఓవరాల్గా సివిల్ డిఫెన్స్కి సంబంధించినటువంటి అధికారి అయినటువంటి విక్రమ్ మిస్త్రీ, అట్లాగే సైన్యానికి సంబంధించినటువంటి 2 అధికారులను కూర్చోబెట్టడం ద్వారా మాది చట్టబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ అన్నటువంటి సంకేతం, సందేశం ఇచ్చాం. ఇన్ని సందేశాలు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. అది భారత్ ఎత్తు పై ఎత్తు వ్యూహం అనేటటువంటిది.